భారతదేశంలో పుట్టడం, ఇక్కడ మన జీవనం సాగించడం మనం చేసుకున్నటువంటి పురాకృత సుకృతం. ఏ ధర్మంలోని కూడా లేనటువంటి ఒక ఆచరణ భారతదేశంలో కలుగుతుంది. మన ఇంట్లో సత్యనారాయణ చేసుకున్న, మామూలుగా పూజ చేసుకున్న పండితులు లోకా సమస్త సుఖినో భవంతు అని అంటారు. సర్వలోకంలో ఉండేటటువంటి సమస్త జీవరాశులతో సహా మానవాళి కూడా చాలా బాగుండాలి అనేటటువంటి ధర్మాన్ని పాటించేటటువంటి భారతదేశం మన తాలూకా తల్లి కావడం, ఇక్కడ పుట్టి జన్మను పుచ్చుకుని ఇక్కడ మనం బతకడం మన తాలూకా అదృష్టం. ధర్మో రక్షతి రక్షిత అనేటటువంటి నానుడి మన ధర్మంలో మాత్రమే ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది అనేటటువంటి అచంచల విశ్వాసం ఉన్నటువంటి భారత జాతి ఎన్ని కల్చర్స్ ఉన్నప్పటికీ, ఎన్ని భాషలు ఉన్నప్పటికీ, ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ, ఎన్ని వైవిధ్యభరిత జీవితాలు ఉన్నప్పటికీ మనం అందరం కూడా పైకి రావడానికి కారణం ధర్మాన్ని మనం ఆచరించడం. ఆ ధర్మాన్ని ఆచరించడంలో భాగంగా ఇక్కడ ఈ యాగశాలలో అమ్మవారి తాలూకా పూజల్ని నవ దినాలు చేస్తున్నటువంటి నిర్వాహకులు కానీ, ఋత్విక్కులు కానీ వీళ్ళందరూ కూడా అదృష్టవంతులని నా భావన. ఎందుకంటే ఎక్కడో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ ఆచరణ అనేటటువంటి సాధ్యం అవుతుంది. ఆ విధంగా చేసుకుని మనందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. ఆ విధంగానే ఈ కార్యక్రమాన్ని చూసే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విన్నపం, మన ధర్మాన్ని మనం రక్షించడం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి, అనుదినం ప్రయత్నం చేయాలి. భారతదేశం మళ్ళీ ఒక విశ్వగురువు కింద సాగాలి అంటే ఏకైక మార్గం మన ధర్మాన్ని మనం పాటించడమే. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో చర్య తీసుకుంటారని, అందరం కలిసి భారతదేశాన్ని మళ్ళీ విశ్వగురువుగా యావత్ ప్రపంచం కూడా తల్లి కాళ్ళ ముందు మోకరిల్లి మన ధర్మాన్ని గౌరవించే విధంగా చేయాలని నా మనవి.